ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అతని పేరు ఎర్రిస్వామి. పేరు మాత్రమే ఎర్రిస్వామి. అతని వలలో పడ్డామంటే మనల్ని ఎర్రోలం చేస్తాడు. ఉండేది అనంతపురం. వైసీపీ నేతగా చెల్లమని అవుతున్న ఎర్రిస్వామి హైటెక్ మోసానికి పాల్పడ్డాడు. తన ఖాతాలో అక్షరాల 7 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని, అంత డబ్బును డ్రా చేసుకునేందుకు డబ్బులు అవసరమని నమ్మబలికాడు. కొంత డబ్బు ఇవ్వండి, రాగానే మీకు అందులో వాటా ఇస్తానంటూ అమాయకుల నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. నమ్మించేందుకు నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్, ఆర్బీఐ అప్రూవల్ ను సృష్టించాడు. డబ్బులు తీసుకుని రోజులు గడుస్తున్నా తిరిగి తమ డబ్బులు ఇవ్వమని అడిగితే పట్టించుకోవడం లేదు. దాంతో బాధితులు అతనిపై ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. అతని పేరు ఎర్రిస్వామి. పేరు మాత్రమే ఎర్రిస్వామి. అతని వలలో పడ్డామంటే మనల్ని ఎర్రోలం చేస్తాడు. ఉండేది అనంతపురం. వైసీపీ నేతగా చెలామణి అవుతున్న ఎర్రిస్వామి హైటెక్ మోసానికి పాల్పడ్డాడు. తన ఖాతాలో అక్షరాల 7 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని, అంత డబ్బును డ్రా చేసుకునేందుకు డబ్బులు అవసరమని నమ్మబలికాడు. కొంత డబ్బు ఇవ్వండి, రాగానే మీకు అందులో వాటా ఇస్తానంటూ అమాయకుల నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. నమ్మించేందుకు నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆర్బీఐ అప్రూవల్ ను సృష్టించాడు. డబ్బులు తీసుకుని రోజులు గడుస్తున్నా తిరిగి తమ డబ్బులు ఇవ్వమని అడిగితే పట్టించుకోవడం లేదు. దాంతో బాధితులు అతనిపై ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. వైశాలి, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి ఒంటిమిద్ద గ్రామానికి చెందిన ఎర్రిస్వామి అనే వైసీపీ నాయకుడు అమాయకులను గురుడి కొట్టించేందుకు ఒక బ్యాంకుకు సంబంధించిన ఫేక్ అకౌంట్ సృష్టించినట్లుగా కూడా మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఆధారాలను బట్టి అయితే తెలుస్తోంది. ఇందులో 7 లక్షల కోట్లకు పైగా నగదు ఉంది నా అకౌంట్ లో అని ఒక నకిలీ స్టేట్మెంట్ ను కూడా ఈ ఎర్రిస్వామి తయారు చేయించాడు. అంతేకాకుండా తనకు ఆర్బీఐ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. ఏకంగా ఒక లెటర్ కూడా పుట్టించినాడు. ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చింది, 7 కోట్లు తన అకౌంట్ లో ఉన్నాయి. ఈ తన ఖాతాలో ఉన్న అంత పెద్ద మొత్తాన్ని డ్రా చేసేందుకు కొంత డబ్బు అయితే ఖర్చు అవుతుంది. కాబట్టి తనకు కొంత మొత్తాన్ని ఎవరైనా సర్దితే మొత్తం నాకు రావాల్సిన 7 కోట్లు తన అకౌంట్ లో డబ్బులు పడగానే అందులో మీకు కూడా వాటా ఇస్తానని చెప్పి చాలా మంది తో చెప్పి ఆయన అమాయకులందరినీ బుట్టలో వేసుకున్నాడు. ఇందులో భాగంగానే ఆ ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్, ఆర్బీఐ సర్టిఫికేట్ కూడా వారందరికీ ఎవరితో అయితే ట్రాన్సాక్షన్ జరిపినాడో అతను వారందరికీ కూడా చూపించాడు. దీంతో ఈ కళ్యాణదుర్గం పట్టణంలోని కొంతమంది అయితే స్క్రాప్ వ్యాపారులు గాని, ప్రైవేట్ ఫైనాన్షియర్లు గాని, కొంతమంది ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇలా చాలా మంది కూడా 3 కోట్లకు పైగా వారందరి వద్ద కూడా ఆయన వసూలు చేశాడు. కొంతమంది 3 లక్షలు, కొంతమంది 2 లక్షలు ఇలా ఇవ్వడంతో అందరి వద్ద నుంచి కూడా పైగా ఈ ఎర్రిస్వామి వసూలు చేశాడని కూడా మనకు సమాచారం బట్టి తెలుస్తోంది. ఈ 1 సంవత్సర కాలం నుంచి ఈ హైటెక్ మోసాన్ని ఆయన కొనసాగిస్తున్నట్లు బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. 70 మంది దాకా ఆయన బాధితులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. తీసుకున్న డబ్బుల కోసం వారంతా కూడా ఈ ఎర్రిస్వామి చుట్టూ రోజు తిరుగుతున్నా కూడా ఫలితం లేకపోయింది. అయితే యథేచ్ఛగా బ్యాంకు లోగోతో ఒక నకిలీ స్టేట్మెంట్ తయారు చేసి దాన్ని అందరికీ చూపించడం, అలాగే దాన్ని షేర్ చేయడం చేస్తున్నా కూడా ఈ వ్యవహారం ఆ బ్యాంకు అధికారుల దృష్టికి వెళ్ళలేదా, లేదా ఇందులో బ్యాంక్ అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే ప్రజల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అయితే బాధితులందరూ కూడా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడానికి సిద్ధమయ్యారు. దాదాపు కొన్ని కోట్లకు పైగా వ్యవహారం ఇప్పుడు మోసం చేసినట్లు కూడా హైటెక్ మోసం తెలుస్తుంది. ఎందుకంటే అంతమంది దాదాపు కొంతమంది కొన్ని చిరు వ్యాపారులు అయితే వేలల్లోనూ, పెద్ద పెద్ద వ్యాపారులు అయితే లక్షల్లోనూ ఈయనకు సమర్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారందరూ కూడా ఏడాది పైగా ఈయన చుట్టూ డబ్బులు వెనక్కి ఇవ్వాలని తిరిగినా కూడా ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం అయితే పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు కూడా మనకు తెలుస్తోంది. వైశాలి. సాయి ప్రసాద్, అయితే ఎర్రిస్వామికి డబ్బులు ఇచ్చిన బాధితులు ఏమంటున్నారు? వారు అతనికి డబ్బులు ఎప్పుడు ఇచ్చారు? ఎన్ని రోజుల నుండి ఎర్రిస్వామి డబ్బులు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు? వైశాలి, ఇదంతా సంవత్సర కాలం నుంచి నడుస్తున్నట్టుగా కూడా వ్యవహారం ఈ బాధితుల వివరాలను బట్టి తెలుస్తోంది. ఎందుకంటే 70 మంది దాకా బాధితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిరు వ్యాపారులు, స్టాఫ్ వ్యాపారులు, కొంతమంది ప్రైవేట్ ఫైనాన్సర్లు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఈయనకు పరిచయం ఉన్న వ్యక్తులు. వీళ్ళందరినీ కూడా ఈ పరిచయం ఉన్న వ్యక్తులకు ఈ ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్, ఆర్బీఐ సర్టిఫికేట్ వీళ్ళందరికీ కూడా
7 లక్షల కోట్లకు పైగా, అంటే 7 లక్షల కోట్లు అంటే సామాన్యమైన అమౌంట్ కాదు, అంత అమౌంట్ ఉంది తనకు రావాల్సి ఉంది అని. ఎందుకంటే ఇతను వైసీపీ నాయకుడిగా కూడా చలామణి అవుతున్నారు స్థానికంగా. అంటే మాజీ ముఖ్యమంత్రితో ఫోటోలు, అలాగే మాజీ మంత్రి ముషశ్రీ చరణ్ కు దగ్గరగా ఉన్నట్లుగా కూడా ఫోటోలు, ఫ్లెక్సీలు ఆ విధంగా ఉన్నటువంటివి కూడా అందరికీ చూపించి తనకు బ్యాంకుతో సంబంధాలు ఉన్నాయి, బ్యాంకు నుంచి రావాల్సి ఉంది, 7 లక్షల కోట్లకు పైగా నగదు నా ఖాతాలో పడుతుంది, కొంతమంది డబ్బులు సాయం చేస్తే ఆ డబ్బును విడిపించుకునేందుకు వీలుగా సహాయం చేయాలని తనకు దగ్గరగా ఉన్న పరిచయం ఉన్న వ్యక్తుల వద్ద కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు 3 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశారు, 70 మంది దాకా పైగా. వారందరూ కూడా ప్రస్తుతం లబోదిబోం అంటున్నారు. వారి పోలీసులను ఆశ్రయించేందుకు కూడా వారు వెళ్తున్నట్లు మనకు తెలుస్తోంది వైశాలి. రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ.